వెల్కమ్ టు VCN ఛానల్. కొత్తగా మన వాళ్ళందరూ ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం సార్. శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర 2025 సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు అన్ని శాఖలు శాఖలో బాధ్యతలు అనేది ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీనికి సందర్భంగా ఈ యొక్క జాతరకి విచ్చేస్తున్నటువంటి 50 మంది భక్త ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నాము. దీనిలో ముఖ్యంగా మనకి 10, 11, 2 రోజులు సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా 10వ తారీఖు 11వ తారీఖు 2 రోజులు కూడా విరివిగా అది మన ట్రైన్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, కార్లలో కావచ్చు, ఆ విధంగా ఏదో ఒక సొంత వెహికల్లో కావచ్చు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లక్షలాది మంది ఇచ్చేసేటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దాదాపుగా 255 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. అయితే అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ జాతర చాలా తక్కువగా, అంటే 100ల సంఖ్యలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత కాలంలో కాలానుగుణంగా ఇది 1000ల సంఖ్యలోకి అభివృద్ధి చెందింది. ఇప్పుడు లక్షలాది మంది ప్రజానీకానికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు లేని, సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు, రకరకాల కోరికలతోని ఇక్కడికి వస్తే అమ్మవారిని మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయనేటువంటి ఒక దృఢ నమ్మకం అయితే చాలామంది ప్రజానీకానికి ఉంది. కాబట్టి ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటంటే ఈసారి ఫ్రీ బస్సు అనేది మన లేడీస్కి ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఆసరాగా చేసుకుని చాలామంది భక్తులు ఖర్చు కూడా ఉండదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము పోయిన సంవత్సరం కంటే కూడా 10 to 20% ఎక్కువ మంది భక్తులు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 1000 మంది పోలీస్ సిబ్బందితోని మేము అన్ని రకాలుగా టెక్నాలజీని కూడా ఉపయోగిస్తాము. ఈసారి డ్రోన్ ఉపయోగిస్తూ ఉన్నాము. అలాగే మధ్యలో ఎవరైనా సరే అనుమానితులు దొంగతనాలు చేయడానికి, స్నాచింగ్ చేయడానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి క్రైమ్ పార్టీ టీములు కూడా 8 టీములు స్పెషల్గా పెడతా ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే అనుమానితులని ఎవరినైనా సరే గుర్తించినప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు అక్కడే స్పాట్లో. ఏ ఏరియాలో అయితే బస్ స్టాండ్ ఏరియాలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, అలాగే టెంపుల్ దగ్గర కావచ్చు, ఇంకా అన్ని ప్రాంతాల్లో మా టీములు తిరుగుతూ ఉంటాయి. 8 టీములు తిరుగుతాయి. ఆ టీములు అందరి దగ్గర కూడా పాపులర్ డివైస్ అని ఒకటి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి పాత నేరస్తులు ఎవరైనా కనుక మా ఏరియాలో మన ఈ వెంకటగిరి చుట్టుపక్కల కనుక వచ్చినట్టయితే, ఈ క్రైమ్ పార్టీకి అనుమానంగా వచ్చినట్టయితే ఇమీడియట్గా వాళ్ళని సెక్యూర్ చేసుకుని, అదే పాత నేరస్తులు అయితే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా అందులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దానివల్ల మేము ప్రివెంట్ చేయడానికి అన్ని రకాలుగా ఇచ్చేస్తాం. అలాగే కొంతమంది వీళ్ళందరినీ ఈ డబ్బా ఆట కానీ ఇంకేదో రకరకాలైనటువంటి గేమింగ్ యాక్టివిటీ ఈ జాతరలలో జరుగుతూ ఉంటాయి. అవి కూడా పోయినసారి పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఈసారి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పెట్టి ఏమాత్రం అలాంటివి జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళందరికీ దర్శనం కలిగించడానికి ఈసారి ఏం చేసామంటే ఫ్రీ లైన్ కావచ్చు, 100, 300, అలాగే VIP కావచ్చు, ఇన్ని 4 క్యూ లైన్లు ఉంటాయి. ఈ 4 క్యూ లైన్లకు సంబంధించి మనము ఒక VVIP క్యూ లైన్ వరకు మాత్రము క్యూ లైన్ ఏం లేకుండా డైరెక్ట్గా రాజావీధి నుంచి తీసుకుని వెళ్తారు అన్నమాట. డైరెక్ట్గా రిమైనింగ్ ఉన్నటువంటి ఫ్రీ లైన్ కావచ్చు, అలాగే 100 రూపీస్, 300 రూపీస్ కావచ్చు, ఇది గతంలో పాత బస్ స్టాండ్ నుంచి మనం ఈ క్యూ లైన్ పెట్టడం జరిగింది. ఈసారి ఏం చేస్తున్నామంటే అక్కడ కొంత ఎగ్జిట్ ఎంట్రీ 2 ఒకే పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం వల్ల పోయిన సంవత్సరం కొద్దిగా ఇద్దరు క్లబ్ అయిపోయి అక్కడ కొంత జామ్ అయిపోయిన పరిస్థితి, ఒక 2 hours 3 hours జామ్ అయింది. సో ఈసారి అలాంటి పరిస్థితి కలగకుండా ఏం చేసామంటే క్యూ లైన్ని ఎక్స్టెన్షన్ చేసి తూర్పు వీధిలోకి మనం మళ్లించడం జరిగింది, ఒక 100 మీటర్లు. సో మనకి LKR లాడ్జ్ కాడి నుంచి మనం క్యూ లైన్లు అనేది ఎంట్రీ పెడతా ఉన్నాం ఈసారి. సో అది కూడా మనము పైన ఎండ లేకుండా వాళ్ళందరికీ అన్ని రకాలైనటువంటి ఈ టెంట్లు అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎండ ఉంటుంది కాబట్టి. సో
సో అక్కడి నుంచి ఎంట్రీ అయినటువంటి వాళ్ళు 100 కానీ 300 కానీ తర్వాత ఫ్రీ లైన్ కానీ మొత్తం అటువైపు నుంచే వస్తాయి అన్నమాట. సో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనము ఉత్తరం మీదుకుండా వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి జరుగుతున్నటువంటి కాలువ ముమ్మిడి కాలువ మీదుగా వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు రావడం. పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ పాలకేంద్రం వైపు పోయేటువంటి వాళ్ళకి పాలకేంద్రం వైపు వేయించాము. లేదంటే ఇదే మళ్ళీ సేమ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావడానికి కూడా మనము ఈ తూర్పు వీధి నుంచి సగం రోడ్డుని అంటే 2 లైన్లకు ఇచ్చాము. సగం వచ్చేసి ఎగ్జిట్కి కూడా ఒక వైపు నుంచి నేరుగా వచ్చేయడానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ఇంకొకటి కూడా చేసాము. ఎందుకంటే ఆ బొమ్మిడి కాలువ మీద మనం వెళ్తున్నటువంటి ఎగ్జిట్ వాళ్ళకి పోయినసారి ఎండ తీవ్రత ఎక్కువ కాళ్ళు కానీ చాలామంది పసిపిల్లలు కావచ్చు, లేడీస్ కావచ్చు ఇబ్బంది పడ్డారు. సో ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాట్లు వేస్తామన్నారు. కంప్లీట్గా పాత బస్ స్టాండ్ వరకు కూడా బొమ్మిడి కాలువ దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు కూడా టోటల్గా మ్యాట్లు వేసేసి ఆ మ్యాట్లన్నీ కూడా నీళ్లతో తడుపుతారు అన్నమాట. అంటే కాళ్ళు కాలకుండా భక్తులకి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోయినసారి ఏర్పాటు చేసినట్టుగానే ఈసారి కూడా కూలర్లు, ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా సఫికేషన్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు అవి తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూ లైన్లకి లెఫ్ట్ రైట్ 2 వైపులో కూడా వాటర్ పాయింట్లు, మజ్జిగ పాయింట్లు పెడతా ఉంటాం. అయితే 3 పాయింట్లు లెఫ్ట్, 3 పాయింట్లు రైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 2 కాకుండా ఈసారి మేము పోలీసు వారి తరఫున పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ కూడా మేము వాటర్ పాయింట్ ఒకటి పెట్టేసి మజ్జిగ కూడా మేము సప్లై చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము మజ్జిగను వాటర్ కూడా అక్కడ మేము కూడా సప్లై చేయడానికి మేము అక్కడ కూడా తగిన ఏర్పాట్లు కూడా మేము చేస్తా ఉన్నాం. తర్వాత పోయినసారి బ్యారికేడ్లు అనేది కొంచెం వీక్గా ఉన్నాయి. దానివల్ల మనకి లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి బ్యారికేడ్లు వంగిపోయి పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈసారి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఆర్ఎండ్బి వాళ్ళతోని, తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళతోని, అలాగే ఎండోమెంట్ వాళ్ళతోని, ఐఆర్ఎస్ వాళ్ళతోని అందరితోని కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పటి నుంచే అంటే దాదాపుగా నిన్నటి నుంచే ఈ బ్యారికేడ్లు అనేది చాలా ప్లేసుల్లో స్టార్ట్ చేశాం. అవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి. అంటే ఎల్లుండి అనేది మనకి 10వ తారీఖు ఏమాత్రం కొద్ది కూడా అవకాశం లేకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇకపోతే దూర ప్రాంతాల నుంచి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విలేజర్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు, టౌన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా వెహికల్ తీసుకొని వస్తారు. కార్లు కానీ మోటార్ సైకిల్ మీద కానీ ఈ పండగ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా దయచేసి 10వ తారీఖు రాత్రి 8 గంటల లోపల అందరూ కూడా ఎవరు ఇళ్ళకు వాళ్ళు వచ్చేసి తొందరగా 11వ తారీఖు మెయిన్ పొజిషన్ కాబట్టి 10వ తారీఖు నైట్ 8 గంటల లోపల వచ్చేసి వెహికల్స్ వాళ్ళ ఇళ్ల ముందు ఎవరి ఇళ్ల ముందు వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా అందరి యొక్క పత్రికాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క ముఖంగా ఇది మీ అందరికీ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే ఇక మేము 10వ తారీఖు నైట్ 8 గంటల తర్వాత వెహికులర్ మూవ్మెంట్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయము. మేము ఆ 10వ తారీఖు కూడా యాక్చువల్గా మధ్యాహ్నం 2 గంటల వరకు నుంచే మా స్టాఫ్ ఉంటారు. అయినప్పటికీ వెహికల్స్ ఇళ్లకు రావడం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని ఇళ్లకు చేరడం కోసం మేము ఆ 8 గంటల వరకు కూడా వెసులుబాటు కల్పించాం. అప్పటి వరకు కూడా బ్యారికేడ్లలో వెహికల్ పోయేటువంటి సందుని ఇవ్వడం జరుగుతుంది. రాత్రి 8 గంటల తర్వాత పూర్తిగా దిగ్బంధం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ భక్తులందరూ కూడా తగిన సమయంలో సాధ్యమైనంత వరకు 10వ తారీఖు ఈవినింగ్ వరకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా. అసౌకర్యం కలప సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకటి ఏంటంటే మేము బస్ స్టాండ్ల దగ్గర ఈసారి రెండు బస్ స్టాండ్లు టెంపరీ బస్ స్టాండ్లు ఏర్పాటు చేయమని చెప్పేసి మన ఆర్టీసీ వారికి తెలియపరచడం జరిగింది. ఒకటి వచ్చేసి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఏర్పాటు చేశారు. రెండోది వచ్చేసి మన సాయిబాబా స్టాచ్యూ దగ్గర ఒక ఖాళీ ప్లేస్ ఉంటుంది. దానిలో చాలా బస్సులు తిరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అక్కడ కూడా ఈ యొక్క పాలకేంద్రం నుంచి పోయేటువంటి వాళ్ళకి వచ్చేటువంటి వాళ్ళకి అక్కడ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో కూడా బస్ స్టాండ్ టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేశారు. ఆ 2 ప్లేసుల్లో కూడా పోలీస్ అనేది అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా తర్వాత పార్కింగ్ ప్లేసెస్ అనేది మనకి మొత్తం 12 పార్కింగ్ ప్లేసులు మనం ఈ జాతర సందర్భంగా గతంలో 11 ఉండేవి. ఈసారి ఒకటి ఎక్స్టెన్షన్ చేసి 12 పార్కింగ్ ప్లేసుల్ని ఏర్పాటు చేయడం జరిగింది.
చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి కాంపాలెం వైపు, అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి కాంపాలెం వైపు, అలాగే ఈ యొక్క పాలకేంద్రం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి పాలకేంద్రం దాటగానే మన స్టాచ్యూ ఉంది, స్టాచ్యూ లెఫ్ట్ సైడ్ ఒకటి, తర్వాత స్టాచ్యూకి ఆపోజిట్ ఒకటి, దాని తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఒక పార్కింగ్ 2 వీలర్స్ కోసం అదొక పార్కింగ్. మొత్తం ఈ బజార్లో పాలకేంద్రం బజార్లో 3 పార్కింగ్ ప్లేసెస్ పెట్టడం జరిగింది. అలాగే మెయిన్ బజార్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మన విశ్వోదయ గ్రౌండ్స్లో ఒకటి, అలాగే మన ఘోష్ హాస్పిటల్ దగ్గర ఒకటి, తర్వాత లాస్ట్లో డిగ్రీ కాలేజీ డిగ్రీ కాలేజీకి ఆపోజిట్లో మనం చదువు చేసి రెడీలో పెట్టున్నాం, అదొక పార్కింగ్ ప్లేస్. అలాగే ఆర్టీసీ డిపోకి పక్కనే దానికి అక్కడ ఒక పార్కింగ్ ప్లేస్. దాని తర్వాత మన స్టేడియంకి ఆపోజిట్ ఇంకొచ్చి పోతే మనకి ఒక ఫంక్షన్ హాల్ వస్తుంది, ఫంక్షన్ హాల్ పక్కనే ఒక పార్కింగ్ ప్లేస్. అట్లా అలాగా మనం చుట్టుపక్కల అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఏ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఆ వైపే పార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా డ్రోన్ల సహాయంతో నిత్యం నిరంతరం దాని మీద పర్యవేక్షణ అనేది ఉంటుంది. కాబట్టి క్యూ లైన్లు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఒక క్యూ లైన్ కూడా విఐపి వచ్చినా కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు ఆగకుండా నిరంతరం దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశాం. ఆపోజిట్ అనేది లేకుండా అక్కడ ఖచ్చితంగా బ్యారికేడ్ పెట్టి జనాన్ని, మా పోలీస్ సిబ్బందిని అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆపోజిట్ అనేది లేకుండా ఈ ఏడాది పోలీసులు 1000 మందికి పెంచామన్నారు కదా, అయితే నామమాత్రంగా డ్యూటీలు చేస్తారా లేకపోతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే గత జాతరలో అయితే గొడవలు జరిగి మీకైతేనే కేసులు పడ్డాయి. ఇప్పుడు నిన్న జరిగిన కార్యక్రమంలో కూడా చాలా గొడవలు జరిగాయి. అంటే పోలీస్ సిబ్బంది ఏదైనా చర్యలు తీసుకోవాలంటే కూడా వెనకడుగు వేస్తున్నారు. ఇది ఎలా చర్యలు తీసుకోవాలి దీని మీద? తప్పకుండా అండి, ఖచ్చితంగా అక్కడ గొడవ చేసేటువంటి వాళ్ళందరినీ మిచీప్ మాంగర్స్ అంటాము. అలాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం. దాని మీద నిరంతరమైనటువంటి నిఘా ఉంటుంది. వారు చేసేటువంటి చర్యలు అన్నింటిని కూడా వీడియోగ్రఫీ చేయబడుతుంది. ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. అట్లాగే మనం ఇంకోటి ఏం చేసామంటే, ఈసారి మనము ఈ కొత్త బ్రిడ్జి దగ్గర ఒక గైడెన్స్ కోసం అక్కడ మైక్ అనౌన్స్మెంట్ ఒకటి పెట్టాం. అంటే అందరికీ గైడ్ చేయడం కోసం, ఈ రూట్లో వెళ్ళండి, మీరు ఫలానా వైపు వెళ్తే మీకు టికెట్ కౌంటర్లు ఉంటాయి, ఫలానా వైపు నుంచి క్యూ లైన్లు ఉంటాయని చెప్పి గైడ్ చేసేటువంటి ఒక సేవా కేంద్రాన్ని కూడా అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో మళ్ళీ అలాగే చెప్పుల గురించి కొంతమంది చెప్పుల స్టాండ్ గురించి అడిగారు. అది కూడా ఎండిఓ గారు, పాత ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ఒకటి, అలాగే పాత బస్ స్టాండ్ దగ్గర ఒకటి, అలాగే ఆంజనేయ స్వామి వైపు అటువైపు కూడా ఒకటి, తర్వాత మన బ్యాంకు ఏరియాలో కూడా ఒకటి. ఈ 4 ఏరియాల్లో కూడా మనం టికెట్ కౌంటర్లు కూడా పెడతా ఉన్నారు. సేమ్ ఇలాగే టికెట్ కౌంటర్లు కూడా ముందుగానే రేపటి నుంచే టికెట్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. టికెట్స్ అన్నీ కూడా రేపటి నుంచే ముందుగానే అడ్వాన్స్గా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఎండోమెంట్స్ వాళ్ళు. తప్పకుండా ఈసారి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకో విషయం ఏదైనా కానీ మళ్ళీ ఇక్కడికే వస్తారు లేదు కదా, మళ్ళీ ఇంకో రూట్లో పంపిస్తున్నారు కదా దర్శనాలు అయిన తర్వాత. అప్పుడు మళ్ళీ ఇక్కడ కావాలంటే 1 కిలోమీటర్ పైన పడతారు. చెప్పులు ఇప్పుడు ఉదాహరణకి నగిరి ఉంది, ఉదాహరణకి నగిరి పక్క నుంచి ఆ పక్కన విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు నగిరి పక్క నుంచి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి పోవాలా, నగిరి ముందు నుంచి పోవడానికి లేదు, అక్కడ క్లోజ్ చేసేసి నేరుగా అట్నుంచి తూర్పు వీధిలోకి ఒక సందు ఉంటుంది, బజార్ కరెంట్ ఆఫీసు, ఆ రోడ్లో నుంచి పంపించేసి డైరెక్ట్గా అక్కడ మేము సైన్ బోర్డు కూడా పెడతాం అన్నమాట. ఈ పక్క నుంచి దారి ఉంది, క్యూ లైన్లు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి. వీళ్ళు ఎప్పుడైతే అవతలకి వెళ్ళారో తూర్పు వీధిలో అక్కడ మీకు టికెట్ కౌంటర్ ఒకటి ఉంటుంది. సో అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవడం, వెళ్ళిపోతాం. అలాగే మన పాలకేంద్రం నుంచి వచ్చేటువంటి వాళ్ళు పాత బస్ స్టాండ్ దాకా రాకముందే జస్ట్ గోపాల్ డాక్టర్ హాస్పిటల్ దాటగానే మనకి మళ్ళీ లెఫ్ట్ రోడ్డు వచ్చింది, సిమెంట్ రోడ్డు. ఆ రోడ్లో నుంచి వస్తే డైరెక్ట్గా ఇక్కడ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చే విధంగా ఆ రోడ్డుని మనం ఏర్పాటు చేసాం. దానిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసాం. సో అక్కడ గైడెన్స్ ఇస్తాము. క్యూ లైన్లకి వే ఆఫ్ క్యూ అని చెప్పేసి అన్నీ కూడా మేము సైన్ బోర్డులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఒక మేము చెక్ పోస్ట్ పెట్టి వాళ్ళని అందరినీ ఇటు డైవర్ట్ చేస్తాం అన్నమాట. వీళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేసి ఇక్కడ క్యూ లైన్ల దగ్గర టికెట్ తీసుకొని క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు.
ఆ విధమైనటువంటి ఏర్పాటు చేశాం. అన్నట్టు ఇక్కడ నుంచి ఈ క్యూ లైన్లలో పోయిన వాడు దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి గుడి వైపు పోవచ్చు, అటుపక్క పోవాలనుకున్నవాడు. లేదంటే ఇక్కడ బొమ్మిడి కాలం మీదుగా ఈ తిరిగేసి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు వచ్చేసి అక్కడి నుంచి పాలకేంద్రం వైపు అని వెళ్ళొచ్చు. లేదంటే మళ్ళీ ఇటు పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావాలన్నా కూడా వెయిట్ చేసాం వాళ్ళకి. సో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఈ చెప్పుల స్టాండ్ అనేది 4 వైపులో కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టుకొని వెళ్ళడానికి ఆస్కారం. వెహికులర్ మూవ్మెంట్ అయితే ఆ ఏరియాలో పూర్తిగా రిస్ట్రిక్టెడ్ చేయడం జరుగుతుంది. అలాగే అంబులెన్సులు మనకి అంబులెన్సులు ఫైర్ ఒకటి ఫైర్ టెండర్ ఇవి 2 కూడా మనం నగిరి దగ్గరలో పెడతానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్ కాబట్టి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఇమీడియట్లీగా రష్ అవడానికి అంబులెన్స్ను కూడా అక్కడే పెడతా ఉన్నాం. ఈసారి ఫైర్ టెండర్ కూడా అక్కడే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఈజీగా ఇమీడియట్లీగా జస్ట్ అదంతా స్టెరైల్ జోన్ కాబట్టి ఈజీగా వెళ్ళేసి ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఆస్కారంగా అనుకూలంగా అక్కడ ఏర్పాటు చేస్తాం. పాటిస్తాము. మా ప్రభుత్వం తరఫున మా అధికారుల తరఫున ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేసిందంటే 2 days ఎటువంటి ఇక్కడ జరగకూడదని మేము తెలియజేస్తున్నాము. ఇటువంటి అసౌకర్యం జరగకూడదు. ఇక్కడ నుండి ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచి అందరినీ బయట కేసు కూడా చేయడం జరిగింది. అందరూ బయట సంఘటన జరిగినా కానీ ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో అయితే ఎటువంటి మాట మార్చేది ఏమి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఈసారి ఖచ్చితంగా జాగ్రత్త జరుగుతుంది. మరియు విఐపీస్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మీద పాస్ ఉన్నగా మీకు తెలియజేస్తాము. ఎవ్రీథింగ్ అంతా మనకు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాము. కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో మా స్టాఫ్ కూడా ఉంటారు. మా స్టాఫ్ నుంచి కూడా ఒక 4 members అందుబాటులో ఉంటారు. మన రెవెన్యూ ఆఫీస్లో, ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 days నిరంతరాయంగా ఎవ్రీడే అప్డేట్స్ మేము హెడ్ క్వార్టర్స్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నిరంతరాయంగా మనం దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాము. మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు. మన ఆఫీస్లో కూడా ఆ డీటెయిల్స్ కూడా మీకు త్వరగా తెలియజేస్తాం. రెగ్యులర్గా మొత్తం డీటెయిల్స్ తెలియజేస్తాము. మరియు మనకి పార్కింగ్ విషయాలకు వస్తే విశ్వవిద్యాలయ కాలేజ్ గురించి అక్కడ మనం పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆఫీస్ నుంచి కూడా, మా రెవెన్యూ శాఖ నుంచి కూడా ఒక 300-400 ఆఫీసర్స్ కూడా మా అదర్ మండలాన్స్ కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అందరూ ఇక్కడ స్టాఫ్ వస్తారు. వాళ్ళు కూడా స్కూల్స్, కాలేజెస్లో కూడా అందరికీ చెప్పాము. నెక్స్ట్ మన ప్రిన్సిపల్స్ అండ్ వాళ్ళది కూడా డిస్కస్ చేసిన తర్వాత కొంత ఎన్సీసీ సిబ్బందిని కూడా మేము ఇక్కడ తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఏ విధంగా గైడ్ చేయాలి, ఏ విధంగా జరగాలి, కొంచెం పర్యవేక్షణలో కొంచెం జాగ్రత్త జరగాలని చెప్పి ఎన్సీసీ క్యాడర్ సంబంధించిన వాళ్ళు కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఆ విధంగానే ప్రతి ఒక్కటి కంట్రోల్డ్ మేనర్గా ఎటువంటి ప్రీవియస్ జరిగినటువంటి సంప్రదాయాలకి ఆదేశాల మేరకే ప్రతి ఒక్కరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా చేస్తామని ప్రతి ఒక్క ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈసారి మొబైల్ టాయిలెట్లు కూడా మేము కొంచెం పెంచడం జరిగింది. 24 మొబైల్ టాయిలెట్స్ కూడా సార్ సర్పంచ్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరియు సార్ చెప్పినట్టు అంబులెన్స్ 5 కూడా మనకి దగ్గరలోనే అందుబాటులో ఉంచాలని చెప్పి ఈసారి మేము చేస్తాం.